అందరూ నమస్తే అండి. నారా లోకేష్ గారు 2024 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగనే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఆ రెండు శాఖల్లో కూడా. దానికి చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి, నాకు కూడా. కాకపోతే నారా లోకేష్ గారు కొన్ని నిర్ణయాల్లో కొంచెం వివాదాస్పదంగా అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా కర్ణాటక విషయంలో కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి కొంచెం విభేదాలు సృష్టించే విధంగా కూడా ఉంటున్నాయి. అదేంటండి అంటే, కర్ణాటక గవర్నమెంట్ జూలైలో ఏరోస్పేస్ పార్క్కి స్థల సమీకరణ చేయడానికి రైతులను అప్రోచ్ అయితే వాళ్ళు వ్యతిరేకించారు. దాంతో గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గింది. సో దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి లోకేష్ గారు వెంటనే ట్విట్టర్లో ట్వీట్ చేశారు, మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి. సో దీంతో అక్కడ గవర్నమెంట్ కూడా కొంచెం అఫెన్స్లో పడింది. అంటే ఇదేదో డైరెక్ట్గా వాళ్ళ మీద పోటీకి పోతున్నట్టు అనిపించింది అనమాట. సరే, ఆ విషయం ఎక్కడితో అక్కడ సర్దుమణిగింది. ఎలా అయితే నేను ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్నట్లో బ్లాక్ బక్ అని ఒక లాజిస్టిక్స్ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళ లాజిస్టిక్స్ సంస్థలన్నిటికీ రోడ్లే ప్రధానం అనమాట. రోడ్లు ఎంత బాగుంటే వాళ్ళ వ్యాపారం అంత బాగా చేసుకోగలుగుతారు. అయితే బెంగళూరులో ఉన్నటువంటి ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే వేరే కావచ్చు, రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. దాదాపు గుంతలు పడి శిథిలావస్థకు వచ్చేసినాయి. దీంతో విసిగెత్తిపోయినటువంటి ఆ కంపెనీ సీఈఓ, మా వల్ల కాదు మహాప్రభు మీ రాష్ట్రంలో ఉండడం, నేను వెళ్ళిపోతాను, మా కంపెనీ తీసేస్తాను అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎందుకంటే అలా అయినా సరే గవర్నమెంట్ దిగొచ్చి ఆ రోడ్ల సమస్యని పరిష్కరించిద్దామని చెప్పేసి. సో అక్కడి నుంచి ఎటువంటి నిర్ణయం రాకముందే నారా లోకేష్ గారు వాళ్ళు అప్రోచ్ అయ్యారు ట్విట్టర్లో. గవర్నమెంట్ తరఫున అప్రోచ్ అయితే అది వేరే విధంగా ఉండిద్ది, గవర్నమెంట్ అఫీషియల్స్ నిన్ను పంపించి. కానీ ఈయన ట్విట్టర్లో అప్రోచ్ అయ్యారు. దీంతో ఏమవుతుందంటే కర్ణాటకతో డైరెక్ట్గా వారికి దిగినట్టు అనుకుంటా ఉన్నారు అన్నమాట. అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏనేంది డైరెక్ట్గా యుద్ధాలు చేస్తున్నాడు వాళ్ళతోటని. కొంతమంది టీడీపీ క్యాడర్ కూడా ఏమవుతుందనే ఒక రకమైనటువంటి భయంలో కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అంటే పక్క రాష్ట్రంతో మనకి మరీ ఫ్రెండ్షిప్ అనేది అవధులు దాటి ఉండకపోయినా సఖ్యత అయితే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా వాళ్ళతో వార్ చేస్తున్న పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ నారా లోకేష్ గారు వాళ్ళని తెచ్చుకొచ్చుకోవాలనుకుంటే గవర్నమెంట్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఆయనను కలవడమో, లేకపోతే వాళ్ళ అధికారులను పంపించడమో, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఈమెయిల్ పంపించడం, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ట్విట్టర్లో ఆయన డైరెక్ట్గా మా వైజాగ్ ఉంది, మేము క్లీనెస్ట్ సిటీ దేశంలోనే 5th ప్లేస్లో ఉన్నామని చెప్పేసి అప్రోచ్ అవ్వడం కొంతమందికి హ్యాపీగానే ఉంది. మా నాయకుడు చాలా ఫాస్ట్గా ఉన్నాడని చెప్పేసి. కానీ కీడించి మేలించమన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ మన తెలుగు వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ తెలుగు వాళ్ళు మాత్రం కర్ణాటకలో చాలామంది ఉన్నారు. అందులో ఎస్పెషల్గా బెంగళూరులో ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా హాస్టల్స్ రన్ చేస్తా, హోటల్స్ రన్ చేసుకుంటా అంతా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ఈ విధంగా ఆల్రెడీ తమిళనాడుతో వాళ్ళ గొడవ తుంగభద్ర విషయంలోనో వీటిల్లోనూ, తుంగభద్ర కావచ్చు, లేకపోతే కావేరీ నది విషయంలో కావచ్చు, ఆల్రెడీ తమిళనాడుకి కర్ణాటక గొడవ అవుతుంది. వాళ్ళ మధ్య అంత సఖ్యత కూడా ఉండదన్నమాట. ఉప్పు నిప్పులా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తోటి వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు ఏదైనా ప్రాబ్లం అవ్వదా? అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ వల్ల మా కంపెనీలో పోతున్న వాళ్ళ మీద తిరగబట్టే పరిస్థితి. అంటే వాళ్ళు ఏదో అవమానం కాదు, వాళ్ళు మనకేదో నష్టం జరగాలని నేను అనుకోవట్లేదు, కానీ జరిగే అవకాశం కూడా ఉంది కదా. అలాగనే ఒకవేళ ఏదైనా జరగడానికి గొడవ జరిగి ఏదైనా కొట్లాడైతే వైసీపీ వాళ్ళు ఏమంటారు? ఎవడు ట్విట్టర్లో ట్వీట్ చేయమన్నాడు? మామూలుగా ఇలా అప్రోచ్ అయ్యి తీసుకొస్తే ఎవడని వద్దన్నాడా, ఎవడని అడ్డం పడ్డాడా? ఇప్పుడు ఏదైనా ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు గొడవ అయిందని చెప్పేసి అంటారు. ఒకవేళ కంపెనీ వచ్చినా కూడా మళ్ళీ గొడవలు జరుగుతాయి. ఒకవేళ రాకపోతే ఏమంటారు? మళ్ళీ ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు, మన లోకేష్ బాబు ట్విట్టర్లో ట్వీట్ చేయడం అంటే దేనికి పనికిరాడు, ఏదో ట్విట్టర్లో ఏదో చేస్తాడు, బిల్డప్ ఇస్తాడని చెప్పేసి అలా విమర్శిస్తారు. అంటే బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, కర్ణాటకలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, మన రాష్ట్రానికి వచ్చినా కూడా నష్టమే. అది ప్రజల మధ్య అగాధాలు సృష్టిస్తుంది. రాకపోతే కూడాను నష్టమే. ఎందుకంటే డైరెక్ట్గా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఏం చేస్తున్నారో ప్రజలకు అనవసరం. ఏదైనా కంపెనీలా తీసుకొచ్చామంటే ప్రజలు సంతోషిస్తారు. సో నేను మీకు ₹1 ఇస్తానని చెప్పకపోయినా కూడా మీ దగ్గరకు వచ్చి ₹1 ఇస్తానంటే జనాలు ఆనందిస్తారు. నేను ఇస్తా అని చెప్పి ఇవ్వలేదనుకోండి, అది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలానే ప్రతి కంపెనీకి ట్విట్టర్లో ట్వీట్ చేయడం వస్తుందని జనాలు అనుకోండి. ఒకవేళ రాలేదనుకోండి, వేరే రాష్ట్రానికి వెళ్ళి అనుకోండి, ఒకవేళ అతను సీఈఓ నార్త్ ఇండియన్ అయి ఉండొచ్చు, మహారాష్ట్ర తీసుకొని పోతా ఉండొచ్చు. అక్కడ కర్ణాటకలో హిందీ ప్రాబ్లం కూడా ఉంది, మహారాష్ట్రకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు, లేకపోతే ఒరిస్సాకో, మధ్యప్రదేశ్కో, బీహార్కి వెళ్ళిపోవచ్చు.
మనం చెప్పలేం కదా. సో ట్విట్టర్లో ట్వీట్ చేసే కంటే డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా అప్రోచ్ అయితే ఇది బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో లోకేష్ గారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.